నమస్తే వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. ప్రజా సమస్యల పరిష్కారానికై ఆనాడు సాయుధ రైతాంగ పోరాటాలు చేసిన అమరుల సాక్షిగా నేడు సిపిఎం పార్టీ పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తుందని సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ మల్లేశం అన్నారు. శనివారం సిపిఎం 4వ మహాసభల సందర్భంగా సంగారెడ్డిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు సిపిఎం పార్టీ నాయకులు బైక్ ర్యాలీగా కొల్చారం మండలం రాంపూర్, కిష్టాపూర్, పోతంశెట్టిపల్లి మీదుగా రంగంపేటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు ఏ మల్లేశం మాట్లాడారు. మెదక్ జిల్లాలోని కామ్రేడ్ కేవల్ కిషన్ పొలంపల్లి సమాధి వద్ద ప్రారంభమైన బైక్ ర్యాలీ చిన్నశంకరంపేట, కొల్చారం మండలాల మీదుగా వెళ్తూ జోగిపేట నుంచి సంగారెడ్డికి చేరుతుందని తెలిపారు. సిపిఎం తెలంగాణ 4వ మహాసభల సందర్భంగా రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై చర్చించుకోవడం జరుగుతుందని తెలిపారు. సాయుధ రైతాంగ పోరాటంలో అనేక మంది ప్రాణత్యాగాలు చేశారని, అమరుల సాక్షిగా అమరవీరుల జాతిని ప్రారంభించడం జరిగిందన్నారు. సందర్భంగా ఈ రోజు సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ జరగబోతా ఉన్నది. ఈ బహిరంగ సభలకు అమరవీరుల యొక్క స్తూప జ్యోతులు వెళ్తున్నాయి. ఒకటి వీరబైరాన్పల్లి సిద్దిపేట జిల్లాలో స్టార్ట్ అయింది. రెండవ యాత్ర మెదక్ జిల్లాలోని కామ్రేడ్ కేవల్ కిషన్ సమాధి పొలంపల్లి దగ్గర ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు పొలంపల్లిలో ప్రారంభమైనటువంటి అమరవీరుల జ్యోతి యాత్ర చిన్నశంకరంపేట, మెదక్ మండలాల మీదుగా ఈ రోజు కొల్చారం మండలం ఈ టైంకు చేరుకున్నది. ఇక్కడ నుంచి జోగుపేట మీదుగా సంగారెడ్డి చేరుకుంటున్నది. యాత్ర యొక్క లక్ష్యం సిపిఎం తెలంగాణ రాష్ట్ర మహాసభల్లో ప్రజా సమస్యల మీద చర్చ జరుగుతున్నది. ఈ చర్చకు యొక్క సారాంశం ఏంటంటే, ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అనేక మంది ప్రాణత్యాగాలు చేస్తే వాళ్ళ యొక్క సాక్షిగా ఈ పోరాటాలు జరుగుతున్నాయి. రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల మీద, రాష్ట్ర సమస్యల మీద పెద్ద చర్చ జరగబోతున్నది. కామ్రేడ్ కేవల్ కిషన్ యొక్క పోరాట స్ఫూర్తిగా మెదక్ జిల్లాలో కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ అమరవీరుల జ్యోతిని ప్రారంభించడం ప్రజలందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.